సంచలన కామెంట్స్ చేశారు. పీపీకి వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ చేసింది. అయితే ఈ పీపీపీ విధానం సక్సెస్ఫుల్ మోడల్ అని చంద్రబాబు అంటున్నారు. అసలు పీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణపై మంచిదా కాదా, ఏపీలో రాజకీయ రచ్చకు కారణమేంటి, దీనిపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక రేగడి లక్ష్మణ్ రావు గారు, వైఎస్ఆర్ సిపి స్పోక్స్ పర్సన్, అదేవిధంగా టీకే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా మాలకొండయ్య యామినిరెడ్డి, బీజేపీ పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్. అండ్ ఇంకా వీళ్ళు మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ లక్ష్మణ్ రావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో జగన్ కమెంట్స్ ని ఏ రకంగా మీరు సమర్థిస్తారు? పీపీపీ మోడల్ ఇది 100% ఒక మంచి సక్సెస్ఫుల్ ప్రాసెస్, సీట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఎన్ని రోజులు మెడికల్ సీట్లు అంటే అందని ద్రాక్షగా ఉండే, ఇప్పుడు అందరికీ కూడా అందబోతుంది. దీనివల్ల సీట్లు పెరుగుతాయి, మెడికల్ చదువులు పెరుగుతాయి అని చెప్పేసి ఇది సక్సెస్ఫుల్ గా వాళ్ళు భావిస్తున్నారు. మరోపక్క మీరేమో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే జైలుకే అంటూ కూడా కమెంట్స్ ని ఏ రకంగా సమర్థిస్తారు? సునీత గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, జీ తెలుగు న్యూస్ వీక్షణకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో ఎవరైతే ఈ పీపీపీ మోడల్లో ఈ యొక్క 10 మెడికల్ కాలేజీలు కూడా మరి టెండర్ వేసి తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా జైల్లో పెడతాం అన్నారు. పెడతాం. వాళ్ళే కాదు, ఎవరైతే రాష్ట్రంలో భూములు ఎక్కువగా కబ్జా చేసే వాళ్ళ ఆధీనంలో తీసుకొని డొల్ల కంపెనీల పేరు చెప్పి, ఐటీ కంపెనీల పేరు చెప్పి ఎవరైతే భూములు దోసుకుంటున్నారో వాళ్ళు కూడా జైల్లో పెడతాం. ఇక్కడ సునీత గారు, పీపీపీ మోడల్ వ్యతిరేకించడం గల కారణం ఏంటంటే, విద్యా వైద్యం అనేది బడుగు బలహీన వర్గాలకు కానీ, మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళకి కానీ వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలని కేవలం ఆ కాన్సెప్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే 2019 నుంచి 24 మధ్య మరి 17 మెడికల్ కాలేజీలకి మరి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అందులో 7 మెడికల్ కాలేజీలు మేము సంపూర్ణంగా పూర్తి చేశాం. 10 మెడికల్ కాలేజీలు ఏమో వివిధ దశల్లో ఉన్నాయి. 30, 40, 50, 60% వివిధ దశల్లో మరి కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి. సార్, దీనికి ఏంటంటే 8,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైనటువంటి మెడికల్ కాలేజీలు మేము 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 7 మెడికల్ కాలేజీలు కట్టాం. ఇంకా సుమారు మీరు 4,500 కోట్లు 5,000 కోట్లు పెడితే మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా అయిపోతాయి. దానికి ఏదైతే మనం భూమి ఏదైతే అలాట్మెంట్ చేసామో 650 ఎకరాలు, అది రాబోయే రోజుల్లో సుమారు 1,00,000 కోట్ల రూపాయలు సంపదగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వినియోగపడుతుంది. సో అటువంటి భూమిని కూడా ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతామంటే ఇది ఎంతవరకు సహజం, ఎంతవరకు ఇది ఉన్నతమైన పని అన్నది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు దూరదృష్టి అన్నప్పుడు, అయ్యా 35 సంవత్సరాలు మరి ఎవరైతే ఆ పీపీపీ మోడల్లో కడుతున్నటువంటి వ్యక్తులకి ఈ హాస్పిటల్ మీరు అప్పచెప్తే, ఈలోపు ఎవరైతే ఆ డాక్టర్ అవ్వాలన్న ఆ పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినట్టు విద్యార్థులు కలగానే మిగిలిపోవాలా? వాళ్ళ రక్త మాంసంతో మీరు వ్యాపారం చేస్తారా? మీరు ఎవరైతే ప్రతి ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ ఉండాలని ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ హాస్పిటల్ అన్నింటిలో కూడా వైద్యం అందదు. ఎవరైనా డాక్టర్ అవ్వాలంటే కనీసం 5 కోట్లు 10 కోట్లు పెట్టుకొని చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ మీరు అంటారు పీపీపీ మోడల్లో ఎక్కువ సీట్లు వస్తాయని. పీపీపీ మోడల్లో సీట్లు ఎక్కువ రావండి. ఆ యొక్క కాలేజీకి ఎంత క్యాపబిలిటీ ఉందో ఆ క్యాపబిలిటీ చూస్తుంది. చూసిన తర్వాత ఎన్ఎంసీ అనేది ఆ కాలేజీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లు మెడికల్ సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అది పీజీ అయినా, అది డాక్టర్ కోర్సుకు సంబంధించిన ఎంబీబీఎస్ సీట్లు అయినా. అంతేగాని పీపీపీ మోడల్లో ఇస్తే ఎక్కువ సీట్లు వస్తాయి, గవర్నమెంట్ కడితే తక్కువ సీట్లు వస్తాయనే నిబంధన ఎక్కడ లేదు. ఇది రాంగ్. ఇంకో విషయం తెలుసుకోవాలి. ఏదైతే మీ కోటి సంతకాల సేకరణ ఏదైతే మేము చేశామో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కేవలం 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 1,04,11,136 మంది తన అమూలమైనటువంటి సంతకాలు చేసి ఆమోదం పలికారు. చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉద్యమించారు ప్రజలందరూ కూడా. మాకు మద్దతుగా పలికారు. ప్రైవేటీకరణ చేయొద్దు, ప్రజలకి పేదవాడికి విద్యా వైద్యం అందించాలి, అంతేగాని
మీరు ప్రైవేటీకరణ చేసుకుని ఏదైతే మీకు అనువాయులకి మీ అనుచరులకి మీ బిరాములకి ఈ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజీలు అన్ని కూడా అప్పచెప్పి మీరు కట్టిస్తే వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి తప్ప మీరు కార్పొరేట్ సంస్థల్ని పెంచి పోషించడానికి ఈ నిర్ణయాలు తీసుకుంటారని పేద పొడుగు బలైన వర్గాలు అందరూ కూడా ఈ రోజున ఆలోచిస్తూ ఉన్నారు. అయ్యా మాది పేదల ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం డబ్బున్న వాడి కోసం కార్పొరేట్ సంస్థల కోసం ఎవరైతే మీ బినాములు మీ అనువాయుల కోసం వాళ్ళు ఏ రకంగా డబ్బులు సంపాదించాలి, ఏ రకంగా కోట్లు వెనకేసుకోవాలన్న ఆలోచన విధానంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ప్రతిది కూడా ప్రైవేటీకరణ చేస్తారు. ప్రైవేటీకరణ తప్పు. కొన్ని ప్రైవేటీకరణ చేయకూడదమ్మా. ఏదంటే ఏపీఎస్ఆర్టీసీ కానీ, అలాగే విద్య కానీ, వైద్యం కానీ, లేదా విద్యుత్తు కానీ ఇలాంటివి కొన్ని అవి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏంటంటే ప్రజల నెత్తి మీద భారం మోపుతుంది. ఈ రోజున విద్యుత్తును మనం ప్రైవేటీకరణ చేసాం కంటే విద్యుత్ బిల్లులు పెరుగుతాయి. ఏపీఎస్ఆర్టీసీ మనం ప్రైవేటీకరణ చేస్తే ఏపీఎస్ఆర్టీసీ లో మళ్ళీ ఛార్జీలు పెరుగుతాయి. అలాగా కొన్ని ఏమంటే ప్రజలకి అనుకూలంగా అలా అవసరాలకు అనుకూలంగా మనం తీసుకున్న నిర్ణయాలు చాలా అవసరం. అంతేగాని వైద్యాన్ని దూరం చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. సునీత గారు ఇంక విషయం ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడతారు, పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, పీపీపీ అంటే అట్లా ఈ హాస్పిటల్ కట్టి ఈ హాస్పిటల్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులున్నా గవర్నమెంటే నడుపుతుందని. వీళ్ళు జీవో ఏమని ఇచ్చారు 590లో ఎవరైతే హాస్పిటల్ నిర్వహిస్తారో వాళ్ళ చేతికి 35 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తారు. తర్వాత గవర్నమెంట్ టేకప్ చేస్తుందని. అంటే ఈ 35 సంవత్సరాలు విద్యా వైద్యం ఈ డాక్టర్ అవ్వాలన్నా ఏదైతే మళ్ళీ కోట చెప్తారు 80% వచ్చి వివిధ దశల్లో ఎన్ఆర్ఐ కోట అని, స్టేట్ కోట అని, నేషనల్ కోట అని ఉంటాయి. అది ఏ కాలేజీకైనా ఉంటుంది. ఓకే అండి లక్ష్మణ్ రావు గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. ఒక్క నిమిషం అండి. సునీత గారు ఒకే ఒక మాట అయిపోయింది. కంక్లూడ్ చేయండి తొందరగా. 1951 నుంచి పార్లమెంట్ నియోజకవర్గం ఎలక్షన్ జరిగినప్పటి నుంచి 2019 వరకు కూడా మన రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అవి ప్రైవేట్ కాలేజీలైనా, గవర్నమెంట్ కాలేజీలైనా, ట్రస్ట్ కాలేజీలైనా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి 24 మధ్య 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్లు తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం ఇది ఒక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని, వైఎస్ఆర్ పార్టీకి పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని ఒక అక్కస్తో మరి 2014లో మీకు అవకాశం వస్తే మేము కట్టలేము, మేము ఆ కాలేజీలకు డబ్బులు వెచ్చించలేము, రాష్ట్ర బడ్జెట్ సహకరించలేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజున మీరే కదా మాట్లాడారు. ఆ రోజున కాంగ్రెస్ శ్రీనివాస్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ యొక్క ఆర్థిక మినిస్టర్ మీ చంద్రబాబు నాయుడు గారు మీరే మాట్లాడారు, మేము కట్టలేము, మాకు చేత కాదు. ఓకే అండి లక్ష్మణ్ రావు గారు, డిస్కస్ చేద్దాం. లెట్ మీ డిస్కస్ అండి. ఒక నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. అండ్ అదే విధంగా రాజకీయ విశ్లేషకులు మస్తన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. మస్తన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం, నేను మీకు మళ్ళీ సమయం ఇస్తాను. ఎస్ నెక్స్ట్ విశ్వేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ చెప్పిన కమెంట్స్ కి మీరు ఏకీభవిస్తారా? సరే ఈ పీపీపీ విధానాన్ని ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇది నిజంగానే సక్సెస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏదైతే అంటున్నారో దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? మీ పార్టీ లైన్ ఏంటి ఇక్కడ? మేడం, జగన్మోహన్ రెడ్డికి పీపీపీ విధానానికి ప్రైవేటైజేషన్ కి తేడా తెలియదండి. అతనికి తెలిసిందల్లా ఒకటే, దోచుకో దాచుకో. ఈవేళ అతనితో పాటే ఈ రాష్ట్రంలో ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అతని అనుచరులు అందరూ జైల్లో ఉన్నారు. లెక్కర్ కేసు కానివ్వండి, వేరు కేసుల్లో కానివ్వండి. ఇతను మొన్న చెప్తాడు అందరినీ జైల్లో పంపుతాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు అంటాడు. ఆల్రెడీ ఇతను జైలుకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇతను జైలుకి వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఇంకొకరిని ఎవరినో జైలుకి పంపుతానన్నది హాస్యాస్పదం. ఇతను గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పవర్ లోకి వస్తుంది అన్నది చాలా హాస్యాస్పదం. ప్రజలెవరూ నమ్మే పరిస్థితులు లేరు. ఈవేళ పీపీపీ విధానం తప్పని ఈయన అంటున్నాడు. అంటే ప్రైవేటైజేషన్ అయిపోతుంది కంప్లీట్ గా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈవేళ పీపీపీ విధానం అనేది పాపులర్ గా ఉంది. ఎక్కడైనా ఏ ఇండస్ట్రీ అని ఈవేళ 3 మంది పబ్లిక్ షేర్స్ కొంటున్నారు. పబ్లిక్ అందరూ కూడా షేర్స్ కొంటున్నారు, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే పీపీపీ విధానంలోనే ఉన్నాయి. అంతేగాని కంప్లీట్ ప్రైవేటైజేషన్ ఇదేదో తప్పుడు విధానం, ఈయన దోచుకుంటాడు అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. అంతేకాకుండా
ఈవేళ గవర్నమెంట్ రన్ చేసే పరిస్థితులు లేనప్పుడు పీపీపీ విధానంలోకి వెళ్ళటంలో తప్పేం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ రన్ చేయలేదు. ఇప్పుడు ఇవాళ నేను వైఎస్ఆర్ సిపి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా. మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారా? ఎవరైనా ఒక్కడ నేను తీసుకెళ్తాను మా ఫ్యామిలీ మెంబర్స్ ని గవర్నమెంట్ హాస్పిటల్కి అని చెప్పానండి. ఎవరినైనా సరే వాళ్ళందరూ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ గురించి జగన్ పెళ్ళడానికి బాగోపోయినా జగన్కి బాగోపోయినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాడు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళదు కదా. ఎందుకంటే ఇవాళ పీపీపీ